అభయహస్తం హామీలు అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మహాలక్ష్మి పథకంలోని అతి ముఖ్యమైనది ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు అందించాలని కోరారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల లక్ష్మీదేవపల్లి గ్రామంలోని నల్లపోచమ్మదేవి ఆలయం వద్ద 1,50,000 నిధులతోని బోర్ మోటార్ మంజూరు చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి సాలువాతోని సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీదేవపల్లి గ్రామంలో నల్లపోచమ్మ ఆలయం వద్ద బోర్ మంజూరు చేసే సందర్భంలో గ్రామ మాజీ సర్పంచ్లు రాజం గారు, మిత్రులు అన్న గారు, అదేవిధంగా తమ్ముడు శేఖర్, సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు శ్రీ సురేందర్ గారు, మిగతా నాయకులందరికీ, రాజము అందరూ కూడా కన్నా అందరూ వచ్చింది. అందరికీ యువతకు పేరు పేరున ధన్యవాదాలు. లక్ష్మీదేవపల్లి గ్రామాల్లో నల్లపోచమ్మ వద్ద బోరు మోటార్ మంజూరు చేసినందుకు ఈరోజు లక్ష్మీదేవపల్లి గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు. అక్కడ బోరు కావాలని అడిగారు. తప్పకుండా దాని మంజూరు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించాం. చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో. దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది. బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో, అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం. అట్లా విద్య నుంచి మొదలు పెడితే బీద వాళ్ళకి చదువు వరకు. దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఫస్ట్ దళిత వాడలనే స్టార్ట్ చేశారు. గిరిజన వాడల్లో దళితులకు గిరిజనులకే ముందర 50,000తో స్టార్ట్ చేసి ఇవాళ ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పుడు అందరు పేదలకు ఇస్తాం. అంటే ఈ రకంగా అక్కడ నుండి దళిత బంధు కూడా ప్రారంభించి అందరికి ఇద్దాం అనుకున్న సందర్భంలో మీ అందరూ తెలుసా కరోనా రావడం, తర్వాత రకరకాల ఇబ్బందులు, మనకు కొంత లేట్ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి 12 లక్షలు ఇస్తామన్నారు. దళితుల గిరిజనులు కూడా మనం 10 అంటే 12 అన్నారు. పెళ్లి చేసుకుంటే ఎంట తులం బంగారం అన్నారు. ఇక చదువుకుంటే 10వ పాస్ అయితే 10,000, 12వ పాస్ అయితే 15,000, అటెన్గా డిగ్రీ పాస్ అయితే 25,000, దాని మీద పాస్ అయితే 1,00,000, 5 లక్షల దాకా చెప్పారు. ఏమిస్తారో ఇక పరీక్షలు చాలని చూడాలి. దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు 18 ఏళ్ళు నిండి రోజులు చదువుకుని చదువుకుంటే వాళ్ళందరికీ కరెంటు స్కూటీలు కొనిస్తాను. 18 ఏళ్ళు దాటితే చాలు కరెంట్ స్కూటీలు. పెన్షన్లు అయితే తెలుసు 2,000, 4,000 చేస్తామన్నారు. మరి ఇక 90 రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను 3 నెలలకెళ్ళి ఇదివరకు కూడా ఇట్లాంటి వాటి మాట్లాడాలి. మేనిఫెస్టో మీద 2,000, 4,000 చేస్తామన్నారు. ఏమి లేదు, ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ఆ మహాలక్ష్మి పథకంలో ఏడాదికి 1, 2 సిలిండర్లు వాడేది ఇచ్చి మేమేమో ఇచ్చినామంటారు. 3 నెలలకు ఒకసారి బస్సు ఎక్కేది చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2,500 ఇవ్వాలి నెలకు. దాని గురించి ఇంకా మాట్లాడతలేదు. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తున్నది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఏదో కరెంటు ఛార్జ్ చేసిన మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసాం. వీళ్ళు 200 చేస్తామన్నారు. చూద్దాం. కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయాస్తం పథకం ద్వారా 12 లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తామన్నారు. పిల్లల చదువులకు ఏదైతే ప్రోత్సహిస్తామో ఇవ్వాలి. పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళు కళ్యాణ మస్తర్ పేరు మార్చారు. సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పాను. అతిథులను ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అవకాశం ప్రజలు వారికి ఇచ్చింది కాబట్టి మనం కూడా గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసాం. దేశానికి ఆదర్శమైన బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు ఇచ్చినాం. 2,000 పెన్షన్ కూడా ఎక్కడ లేదు ఇచ్చినాం. కానీ వీళ్ళు 4,000 ఇస్తా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడ ఎక్కడ కూడా 2000 లేకుండా మనకు ఎలక్షన్ వీళ్ళు ఇప్పుడు 4000 ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో ఈ 4000 రూపాయల పెన్షన్ గోడల మీద రాశారు, మీకు అది కూడా తెలుసు. ఎప్పటి నుంచి ఇస్తారో అని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. దళిత బంధు అందరికి ఇవ్వలేదని చెప్పి రెచ్చగొట్టారు. అటు గిరిజనులు అంటే ఎస్టీ మన నాయకపాలెం నమ్మడం వాళ్ళని రెచ్చగొట్టారు. దళిత బంధు ఇస్తారు కదా, గిరిజన బంధు ఎందుకు ఇవ్వలేని వాళ్ళిద్దరికి ఇస్తాం 12 లక్షలు అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో కాగితం మీద పెట్టారు. మన శ్రీధరబాబుతో సంతకం పెట్టించారు. జీవన్ రెడ్డి సార్ మైకులలో చెప్పింది. కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి మీరు అందరూ నన్ను గెలిపించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారం లేకుండా మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు.